హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో బొంబాయి రవ్వతో, అది కూడా బొంబాయి రవ్వ చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా వీడియో చూసేయండి. దీనికోసం బొంబాయి రవ్వను తీసుకోవాలి. మీ దగ్గర లావు బొంబాయి రవ్వ ఉంటే కనుక మిక్సీ వేసుకోండి, లేదంటే సన్నటి బొంబాయి రవ్వ అయితే కనుక యాస్టీస్గా తీసేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల బొంబాయి రవ్వను తీసుకున్నాను. అలాగే ఇందులో 1/2 కప్పు కోకోవా పౌడర్ అండ్ ఫ్రెష్ పెరుగండి, పుల్లటి పెరుగు తీసుకోవద్దు. ఫ్రెష్గా ఉన్న పెరుగుని, అది కూడా 1 కప్పు విస్కర్తో విస్క్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నానో కొలతలన్నీ అదే కప్పుతో చూపిస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో పంచదార 1 కప్పు, అదే మీరు పంచదార పొడి వేసుకుంటే కనుక 1.5 కప్పు వేసుకోండి, లేదు పంచదార అయినా వేసుకోవచ్చు. పంచదార అయితే 1 కప్పు వేసుకోండి. అండ్ వంట నూనె 1/4 కప్పు వేసుకున్నాను. మీరు నూనె బదులు బటర్ లేదా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 కప్పు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని వేసుకున్నాను. చూసుకొని మరీ గట్టిగా ఉంటే కనుక ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 1.5 కప్పు పాలు పట్టినాయండి. కప్పు వేసుకున్న తర్వాత ఇంకొక 1/4 కప్పు పాలు పట్టినాయి. సో వీటినన్నిటినీ బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత స్టవ్ మీద ఇలా ఐరన్ తవా లేదా దోశ తవా ఉంటుంది కదా, అది పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, వేడెక్కుతుంది. ఈలోగా మనం కేక్ ఏ గిన్నెలో వేసుకుంటామో దానికి అడుగున నెయ్యి లేదా బటర్ని అప్లై చేసుకోండి. తర్వాత ఇందులో బటర్ పేపర్ పెట్టుకొని పైనుంచి మరొకసారి నేతిని వేసుకొని బాగా స్టిక్ చేసుకోండి. మీరు ఇక్కడ బటర్ పేపర్ లేకపోతే A4 షీట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని చూడండి, మనకి బొంబాయి రవ్వ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. మరి గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఇంకొక 1/4 కప్పు పాలు పోసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా లేకపోతే వదిలేసేయండి, బేకింగ్ పౌడర్ అయినా సరిపోతుంది. సో వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని ఇందులో ఎసెన్స్ వేసుకుందాము. వెనీలా ఎసెన్స్ కానీ పైనాపిల్ ఎసెన్స్ కానీ, ఎసెన్స్ లేకపోయినా పర్వాలేదండి, యాలక్కాయ పొడి అయినా వేసుకోవచ్చు. సో వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకుందాము. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ని వేసుకొని 2 సార్లు డ్యాప్ చేసుకోండి. తర్వాత తవా మీద ఇట్లా ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద మన కేక్ టిన్ పెట్టేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 40 నుంచి 50 నిమిషాల వరకు పడుతుందండి. మన పొయ్యి సెగను పట్టి ఉంటుంది. తక్కువ సెగ వస్తే కనుక 1 అవర్ అయినా పట్టచ్చు. సో మొత్తం ఉడికిపోయిన తర్వాత ఉడికిందో లేదో అని చెక్ చేయడానికి ఒక టూత్ పిక్ కానీ నైఫ్ని కానీ తీసుకొని డిప్ చేసి చూడండి. ఒకవేళ మన టూత్ పిక్కి అంటకుండా వస్తే కనుక మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే తీసుకోండి, లేదంటే విరిగిపోతుంది. సో చల్లారిపోయిన తర్వాత నైఫ్తో ఒకసారి ఎడ్జెస్ని సపరేట్ చేసుకొని ప్లేట్ని బోర్లు ఇచ్చేసి తీసుకుంటే మన కేక్ అనేది చక్కగా ఊడొస్తుంది. ఇప్పుడు మనం టిష్యూ పేపర్ వేసుకున్నాం కదా, దాన్ని రిమూవ్ చేసేసుకుందాము. టిష్యూ పేపర్స్ పల్చటివి కాకుండా కొంచెం మందపి వస్తాయండి, ఆ పేపర్స్ అయినా వేసుకోవచ్చు. చూసారా, చాలా ఈజీగా అయిపోయింది బొంబాయి రవ్వ చాక్లెట్ కేక్. మీరు
ఇలా యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. లేదంటే మీకు ఏమైనా టాపింగ్ చేసుకోవాలంటే కనుక మీ దగ్గర హర్షీస్ సిరప్ ఉన్నా లేదా హర్షీస్ స్ప్రెడ్ కానీ చాక్లెట్ స్ప్రెడ్ కానీ చాక్లెట్ సిరప్ కానీ ఉంటే కనుక మీరు ఈజీగా పైన స్ప్రెడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎడ్జెస్ని కట్ చేస్తున్నాను. కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి ఎడ్జెస్ కట్ చేసుకున్నానండి. మీరు యాస్టీస్గా దాని మీద స్ప్రెడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను హర్షీస్ సిరప్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని స్ప్రెడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు పైనుంచి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఓకేనా? సో మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.